సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్లీ జోసెఫ్ అని ఎవరైతే మీరు అతనితో ఈరోజు రెడ్ టీవీలో మీరు మాట్లాడారో, అతని రియల్ నేమ్ వచ్చేసి ఆరోగ్య స్వామి జోసెఫ్. అతను ఫస్ట్ పాయింట్ ఆంధ్ర అతను కానీ తెలంగాణ అతను కానీ కాదు. ఆయన ఎక్కడో తమిళనాడు వాడు. ఆయన ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము వాళ్ళు ఇక్కడ తెలంగాణ వైపు వచ్చి సెటిల్ అయ్యారు. అయితే రెండో పాయింట్ వచ్చేసి ఇతను ఒక బ్రోకర్. ఈయన పని ఏంటంటే ఇండ్లు చూపించడము, రెంట్కి ఇవ్వడము, ఎవరికైతే రెంట్కి ఇస్తున్నాడో ఇల్లు చూపించి వాళ్ళ దగ్గర హాఫ్ రెంట్ ఫస్ట్ మంత్ది కలెక్ట్ చేసుకోవడం. ఒక హౌస్ ఏజెంట్ అంటారో బ్రోకర్ అంటారో, ఈయన రియల్ జాబ్ వచ్చేసి అది. ఈయన ఎక్కడ ఉంటాడంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 గౌరీ శంకర్ నగర్ కాలనీ. అక్కడ ఏపీ హౌస్ అని ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో అందరికీ ఇల్లులు రెంట్కి ఇస్తూ ఉంటాడు. ఆడ ఒక సింగిల్ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ని రెంట్కి ఇస్తాడు, వాళ్ళ దగ్గర రెంట్ కలెక్ట్ చేస్తాడు. దానికి ఒక ఓనర్ ఎవరో ఉన్నాడు. ఆ ఓనరు మేబీ అడ్వకేట్ అనుకుంటాను. అతని ద్వారా ఇతను హెల్ప్ తీసుకొని ఒక లెటర్ లాంటిది ఫ్రేమ్ చేసేసుకొని, కేసు లాంటిది ఫ్రేమ్ చేసుకొని అందరి మీద కేసులు పెడతా ఉంటాడు. వాళ్ళ సొంత ఫాదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ వల్ల ఫాదర్ పైన కూడా పెట్టాడు. ఇప్పుడు అతను ఎక్స్పైర్ అయిపోయాడు. వాళ్ళ సొంత వైఫ్ ఈయన మంచోడు కాదని చెప్పేసి వదిలేసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయింటే వాళ్ళ వైఫ్ హెల్త్ బాగాలేదని చనిపోయింది. వాళ్ళ వైఫ్ పిల్లలు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత ఈయన మళ్ళీ పోలీసులు హెల్ప్ తీసుకొని నా పిల్లల్ని వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఈయన ఉండేది ఎక్కడంటే వెస్ట్ మారేడుపల్లి దగ్గర ఉంటాడు ఇతను. వెస్ట్ మారేడుపల్లి దగ్గర ఒకటి పెట్రోల్ పంప్ ఉంటుంది. ఆ పెట్రోల్ పంప్ ఆపోజిట్ గలీలో ఉంటాడు ఇతను. కానీ ఇతను రెగ్యులర్గా ఇక్కడ ఏపీ హౌస్ బంజారా హిల్స్ దగ్గర విజిట్ చేస్తూ ఉంటాడు. ఈ బ్రోకర్ పనులు మొత్తం బంజారా హిల్స్లో ఈయన ఏజెంట్ అని అందరికీ తెలుసు. ఆ ఇంటి పక్కన కూడా మేబీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఏపీ హౌస్ అనే దానికి కాంగ్రెస్ ఒక ప్రెసిడెంట్ సమ్ రిలేటెడ్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈయన గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసు. ఈయన ఒక పెద్ద పిచ్చోడు. ఈయన ఆల్రెడీ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఆవిడని ఇంట్లో పెడతాడు. మళ్ళీ వేరే లేడీతో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలాసార్లు ఆ లేడీ ఏపీ హౌస్ అనే ప్లేస్లో కూడా విజిట్ చేసింది. ఈయన ఒక పిచ్చోడు. ఈయనకు కావాల్సినది ఒకటి ఏంటంటే ఎలా డబ్బులు సంపాదించాలి. ఆ డబ్బులు సంపాదించడానికి కోసము ఎవరైనా మీద కేసులు పెడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఈయన ప్రకాష్ రాజు మీద కూడా పెట్టడానికి ట్రై చేశాడు. ఓఏసీ ఉన్నాడు కదా, ముస్లిం వాళ్ళ దగ్గర కూడా ట్రై చేశాడు. వాళ్ళు కొట్టి ఇంతని పంపించారు. ఇట్లా రకరకాల ఈయన ట్రై చేస్తున్నాడు. ఎక్కడ దొరుకుతుంది ఛాన్సు ఈయన ఫేమస్ అవ్వడానికి కోసం. ఈయన ఫేమస్ అయితే ఎవరైనా ఈయనకు పిలిచి డబ్బులు ఇస్తారు. ఈ యొక్క ఆలోచనతో ఈయన మైండ్ సెట్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎవరి మీద కేసు పెట్టాలి, ఎలా ఫేమస్ అవ్వాలని చెప్పేసి. అది తప్ప ఈయన వేరే ఏం లేదు. ఈయన పాస్టర్ కాదు. ఈయన ఏపీ హౌస్లో కూడా బంజారా హిల్స్ ఏపీ హౌస్ అనే ప్లేస్లో కూడా అతను ఎన్నోసార్లు వినాయకుడిని పెట్టి చాలా మందిని గ్యాదర్ చేసేసుకొని చాలా మందిని గ్యాదర్ చేసుకొని సెలబ్రేషన్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఈయన లైఫ్లో పాస్ట్ 1 year కాదు, 2 years కాదు, 3 years ఎప్పుడు చర్చ్ అనే దానికి పోలేదు. ఈయన రోమన్ క్యాథలిక్ వాళ్ళతో కనెక్షన్ ఉంది, అంతేగాని ఈయన ఎప్పుడు చర్చ్ విజిట్ చేయలేదు. ఈయనకు బైబిల్లో ఒక ముక్క తెలియదు. ఆయన లైఫ్ స్టైల్ మొత్తము ఒక డబ్బులు సంపాదించే ఒక పిచ్చోడు. ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎవరి మీద మనము టార్గెట్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది తిరుగుతూ ఉంటుంది ఆయన మైండ్లో. ఆయన అట్లాంటి వ్యక్తి. ఆయన డీటెయిల్స్ నాకు ఎలా తెలుసు అంటే, నేను ఏపీ హౌస్ అనే ప్లేస్లో నేను ఒకసారి రెంట్ కోసం అని వెళ్ళాను కాబట్టి ఆయన తరచుగా అక్కడికి విజిట్ చేస్తూ ఉంటాడు. ఆయన గురించి చెప్తా ఉంటాడు. ఆయన దాంట్లో ఇన్వాల్వ్ చేయడానికి కోసం నన్ను ట్రై చేశాడు. కానీ నేను ఒక క్రిస్టియన్ని, ప్రొటెస్టెంట్ని. అందు గురించి నేను ఆయనకి ఎప్పుడు అగెనిస్ట్గా ఉండేవాడిని, ఆయనతో దూరంగా ఉండేవాడిని. అయితే ఈరోజు ఆయనని టీవీలో చూసిన తర్వాత అంటే మీది కన్వర్జేషన్ నడుస్తున్నందుకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఆయన గురించి మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తా ఉన్నా సార్. ఆయన ఫోన్ నెంబర్ ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా నేను షేర్ చేస్తాను. ఇది నేను యాక్చువల్లీ మీ నెంబర్ నాకు యూట్యూబ్లో దొరికింది. మీరు పీటర్ నాయుడు అనుకుంటాను, WCCC ప్రెసిడెంట్. జస్ట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మీ నంబర్ కనిపెట్టి మీకు మెసేజ్ పెడుతున్నా సార్. మీరు వీలైతే ఒకసారి ఇది విని మీరు దీని మీద అనలైజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.